So exactly నేను ఒక 3 hours రైట్ హ్యాండ్ సే హాయ్ కదా. మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఆలు పీసెస్ ని చూసారు కదా. ఒక 5 minutes లో మనకి ఈ విధంగా కొంచెం ఇలా చూస్తున్నారు కదా. హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎం క్రియేషన్స్. ఈ రోజు ఒక సూపర్ టేస్టీ సింపుల్ స్నాక్ ఐటమ్ ని మీకు నేర్పించబోతున్నాను. ఆల్రెడీ thumbnail లో చూసారు అదేంటి అనేది. సో అది వచ్చేసి మన ఫ్రెంచ్ ఫ్రైస్ అనమాట. ఈ రోజు రెస్టారెంట్ స్టైల్లో నేను ఫ్రెంచ్ ఫ్రైస్ ని ఎలా చేసుకోవాలి అనేది చూపిస్తాను క్లియర్ గా నా వీడియోలో. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేసేయండి. యాక్చువల్లీ మనకి ఫ్రెంచ్ ఫ్రైస్ అనేది అమ్మో ఫ్రెంచ్ ఫ్రైసా ఎలా చేయాలి అని చాలా మందికి తెలియదు. ప్రాసెస్ తెలియని వాళ్ళు, తెలిసిన వాళ్ళు వెరీ సింపుల్ అంటారు. బట్ నేను చూపించబోయే ఈ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో దానికోసం ముందుగా మనం ఇలాంటి పెద్ద సైజ్ పొటాటోని తీసుకోవాలి. అండ్ ఇవి వచ్చేసి ఓన్లీ ఫర్ చిప్స్ అనమాట. సో మనం రెగ్యులర్గా కర్రీ చేసుకునే పొటాటోస్ వేరు, చిప్స్ కోసం ఉండే పొటాటోస్ వేరు. సో ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఇలాంటి బిగ్ సైజ్ అండ్ చిప్స్ పొటాటోని మనం తెచ్చుకుంటే ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకంటే పెద్ద సైజులో ఉంటాయి కాబట్టి. సో మనం ఫ్రైస్ సూటబుల్ గా ఉంటది అనమాట దీని సైజ్. సో ఎక్కడ అంటే స్వీట్ షాప్స్ లో కానీ మన బయట మార్కెట్ లో కూడా చిప్స్ పొటాటో అంటే ఇన్ కేస్ వాళ్ళ దగ్గర ఉంటే ఇస్తారు. సో అదే అనమాట. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ లోకి అయితే వెళ్ళిపోదాం. చూస్తున్నారు కదా, ఇంత సైజులో ఉండాలన్నమాట. ఇవి వచ్చేసి చిప్స్ ఆలు అంటారు. సో ఓన్లీ స్పెషల్గా చిప్స్ కోసం యూస్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు ఈ పొటాటోస్ అన్నిటిని కూడా మంచిగా వాటర్లో 2 to 3 times వాష్ చేయండి. చేసిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా పీల్ ఆఫ్ చేయండి. సో ఇది ఏంటి అంటే మనకి కర్రీ చేసుకునే పొటాటోస్కి ఇంకా చిప్స్ పొటాటోస్కి చాలా డిఫరెన్స్ ఉంటుందండి. సో ఇవి వచ్చేసి చాలా పొడవుగా చాలా మందంగా ఉంటాయి అన్నమాట. సో ఎందుకు ఇవి చిప్స్ అంటే చిప్స్ పొటాటో అంటారంటే ఇవి చిప్స్ చేసుకోవడానికి చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటాయి అన్నమాట. మన కర్రీ చేసేవి దీనికి సూటబుల్ కావు. సో ఇవి పొడుగ్గా ఉండడం వల్ల ఇంకా ఫ్రెంచ్ ఫ్రైస్కి అయితే పర్ఫెక్ట్ షేప్లో మనం చేసుకునేలాగా ఉంటాయి అన్నమాట. సో అందుకే ఓన్లీ చిప్స్ పొటాటో యూస్ చేస్తే బెటర్. నార్మల్ పొటాటోస్తో కూడా చేసుకోవచ్చు. మీకు సేమ్ రెస్టారెంట్లో మనం తీసుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ టేస్ట్ రావాలి అంటే కంపల్సరీ మీరు ఇక్కడ చిప్స్ పొటాటోని యూస్ చేయండి. ఆయన చూస్తున్నారు కదా, వీడియోలో చూపిస్తున్న విధంగా కొంచెం లావుగా స్లైసెస్ని కట్ చేసుకోవాలి. ఎందుకు అంటే ఫ్రైస్ ఉంటాయి కదా, ఐ మీన్ ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్ ఎలా ఉంటుందో మీ అందరికీ ఐడియా ఉండే ఉంటుంది. సో అలా రావడం కోసం మనం మందంగా అంటే కొంచెం థిక్గా స్లైసెస్ని కట్ చేసుకుంటే, సో చూస్తున్నారు కదా, సో పొడవుగా అండ్ పర్ఫెక్ట్ స్క్వేర్ షేప్లో ఐ మీన్ ఫ్రెంచ్ ఫ్రైస్ షేప్లో మనకు వస్తాయన్నమాట. సో ఇవి వచ్చేసి ఒక 1/2 inch దొడ్డుగా ఉండాలన్నమాట. సో అలా అయితే మనకి ఫ్రై చేసుకునేప్పుడు ఫాస్ట్గా మాడిపోకుండా ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ పీసెస్ అన్నిటినీ కూడా అదే షేప్లో కట్ చేసుకోవాలి. అండ్ కట్ చేసుకునేప్పుడు మంచిగా జాగ్రత్తగా కట్ చేసుకోండి. దాని తర్వాత సో పీసెస్ అన్నీ కూడా ఈ షేప్లో కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని అందులో ఈ కట్ చేసిన పీసెస్ అన్నీ కూడా వేసేయండి. సో దాట్ మనకి కొంచెం స్టార్చ్ అనేది ఉంటుంది కదా పొటాటోకి, సో ఆ స్టార్చ్ అంతా కూడా రిమూవ్ అయిపోతుంది. సో మనం కింద నుండి ఇలా మెల్లిమెల్లిగా పైకంటూ వాటిని కడగాలి అన్నమాట. సో ఇక్కడ మీరు పొటాటోస్ని ఆ పీసెస్ని కింద నుండి పైకి అనే ప్రాసెస్లో విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకే జాగ్రత్తగా చూసుకుంటూ మెల్లిగా మీరు క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేయడం వల్ల దానికి ఉన్న స్టార్చ్ అనేది కొంచెం రిమూవ్ అయిపోతుంది. సో దట్ మీరు ఫ్రై చేసుకునేప్పుడు పర్ఫెక్ట్గా క్రిస్పీగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో తర్వాత వాటర్లోంచి పక్కకు తీసుకొని మళ్ళీ ఒక బౌల్లో ఫ్రెష్ వాటర్ తీసుకోండి. సో ఫ్రెష్ వాటర్ తీసుకొని ఇందాక క్లీన్ చేసుకున్న ఆ పొటాటో పీసెస్ అన్నిటినీ కూడా ఆ బౌల్లోకి మళ్ళీ షిఫ్ట్ చేసుకోండి. అందులో ఒక 5 minutes అలా ఉంచుకోండి ఆ వాటర్లో. సో చూసారు కదా, మనం ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఆలు పీసెస్ ని ఈ షేప్స్ లో కట్ చేసుకున్నాము. సో కట్ చేసుకుని ఆల్రెడీ ఒకసారి వాటర్ లో క్లీన్ చేసాము. దాని తర్వాత మళ్ళీ ఇంకొక బౌల్ లో ఫ్రెష్ వాటర్ లో ఒక 5 minutes వాటిని అలా పెట్టాలి. సో దట్ రిమైనింగ్ స్టార్చ్ ఏదైనా ఉంటే ఆ పొటాటోస్ నుండి సపరేట్ అయిపోతుంది అనమాట. అండ్ నేను ఆల్రెడీ చూడండి ఇక్కడ స్టవ్ పైన ఒక బౌల్ లో వాటర్ ఫిల్ చేసి బాయిల్ చేస్తున్నాను. సో చూస్తున్నారు కదా, సో వాటర్ని నేను ఆల్రెడీ
ఒక బౌల్లో తీసుకొని ఇలా మంచిగా బాయిల్ చేశాను. సో ఎలా అంటే మీరు చూసినట్టు కదా ఇంత పొగలు రావాలన్నమాట. సో వాటర్లోంచి సో అంతవరకు వాటర్ని బాయిల్ చేసి ఇందాక మనం పక్కకు పెట్టుకున్న ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం ఏవైతే పొటాటోస్ ఉన్నాయో సో అవన్నీ కూడా డైరెక్ట్గా వాటర్లో వేసేయాలన్నమాట. సో ఇది ఆ వాటర్ అనేది కూడా హై ఫ్లేమ్లో బాయిల్ అవ్వాలి. అండ్ మనం ఈ పొటాటోస్ని కూడా అంతే హై ఫ్లేమ్లో బాయిల్ చేస్తూ ఉండాలి. సో చూస్తున్నారు కదా. సో ఇలా నేను తీసుకున్న ఈ పొటాటోస్ వచ్చేసి ఒక 5 minutes బాయిల్ చేస్తే సరిపోతుంది. అండ్ మీరు చూసుకోవాలి ఎక్కువ కూడా బాయిల్ అవ్వదు పొటాటోస్, ఎందుకంటే మనం ఫ్రై చేసే అప్పుడు అంతా కూడా పీసెస్ లాగా కట్ అయిపోతాయి అన్నమాట. సో అందుకే ఒక 50% బాయిల్ అయ్యేంత వరకు ఉంచి షిఫ్ట్ చేసేసుకోవాలి. నేను అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు. సో చూసారు కదా, ఒక 5 minutesలో మనకి ఈ విధంగా కొంచెం నురగలాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి. దాని తర్వాత మనం ఇది అంతా కూడా ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి, స్ట్రైనర్లోకి. సో అండ్ ఎక్కువ కూడా కలపకూడదు, బికాస్ ఈ పీసెస్ అనేవి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో ఇలా నీట్గా చాలా స్లోగా తీసుకోవాలి మొత్తం. సో ఇప్పుడు ఇది మనం ఒక 5 to 10 minutes ఫ్యాన్ కింద పెడితే ఇదంతా కూడా కొంచెం కూల్ అవుతుంది అనమాట. సో చూస్తున్నారు కదా, నేనైతే ఒక 5 to 10 minutes అలా ఫ్యాన్ కింద పెట్టేశాను. సో మీకు ఒకటి విడిచి చూపిస్తాను ఎలా ఉంటుంది లోపల అని చెప్పేసి. పైన ఫ్రై అయినట్టు అండ్ బాయిల్ అయినట్టు అండ్ లోపల కొంచెం ఇంకా బాయిల్ అవ్వనట్టు. సో మీకు అర్థమైపోయి ఉంటుంది. లైక్ సేమ్ మనం ఎలా హాఫ్ కుక్ చేసుకుంటే రైస్ ఎలా ఉంటుందో సేమ్ ఇది కూడా అంతే ఉంటుంది అనమాట. సో బాయిల్ అయిన తర్వాత ఇలా ఫ్యాన్ కింద 5 to 10 minutes పెట్టేసి ఒక మంచి ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టేసేయండి. ఫ్రిడ్జ్ బాక్స్ అనమాట. నేను ఫ్రిడ్జ్లో యూస్ చేస్తాను జనరల్గా వెజిటబుల్కి. సో ఆ బాక్స్ అయినా యూస్ చేయొచ్చు మీకు అలా ఉంటే. లేదంటే జిప్ లాక్ బ్యాగ్స్ ఉంటాయి కదా, కవర్స్ ఉంటాయి కదా ప్లాస్టిక్వి. సో అందులో పెట్టేసి కూడా జిప్ క్లోజ్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేయచ్చు. ఎనీథింగ్ మీకు బాక్స్ అవైలబుల్గా ఉంటే ఇలా బాక్స్లో పెట్టండి, ఈజీగా ఉంటుంది. సో ఇప్పుడు ఈ బాక్స్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాము. సో ఫ్రిడ్జ్లో అంటే సో ఇలా మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే అట్లీస్ట్ ఒక 3 hours పాటు దాన్ని అలానే ఉంచాలి. సో దట్ మంచిగా క్రిస్పీగా అవుతాయి అన్నమాట. 3 hours ఆర్ మోర్ దెన్ 3 hours పెట్టినా కూడా మీకు ఎంత టైం ఫ్రిడ్జ్లో ఉంచితే అంత టైం క్రిస్పీగా అవుతాయి. యాక్చువల్లీ మనకి ఇక్కడ ఎలాంటి మిక్స్ కార్న్ఫ్లోర్, సో కార్న్ఫ్లోర్ కొందరు వేసి ఫ్రై చేస్తుంటారు. సో ఇక్కడ కార్న్ఫ్లోర్ కానీ ఇంకా వేరే ఎలాంటి ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు నేను చూపించే ఈ ప్రాసెస్లో. జస్ట్ ఒక 3 to 4 hours మనం ఇలా ఫ్రిడ్జ్లో పెడితే సో మనకి ఆ క్రిస్పీనెస్ అనేది వస్తుంది ఇన్స్టెడ్ ఆఫ్ కార్న్ఫ్లోర్. సో అదే అనమాట నా ప్రాసెస్. ఇక్కడ నేను తీసుకురా. సో ఎగ్జాక్ట్లీ నేను ఒక 3 hours పాటు దీన్ని ఫ్రిడ్జ్లో ఉంచాను. సో ఇప్పుడు చూద్దాము. చూడండి ఎంత ఇవి కూడా ఇంకా వీటికి కూడా గడ్డగట్టిపోయాయి అనమాట ఈ పీసెస్. సో ఇవి డైరెక్ట్ ఇలానే మనం ఆయిల్లో వేయాలి. సో కొంచెం ఆయిల్ అనేది పైకి చిల్లుతుంది, కొంచెం జాగ్రత్తగా ఉంచుకోండి. సో ఇవి కూడా డైరెక్ట్ లైక్ సేమ్ లైక్ ఐస్ పీసెస్ అయిపోయాయి. సో నేను ఇక్కడ ఆల్రెడీ స్టవ్ పైన ఆయిల్ పెట్టాను. ఇలా చూస్తున్నారు కదా ఆయిల్ అనేది సో ఇలా పైకి వస్తూ ఉంటుంది. సో ఇది జస్ట్ ఒక యాక్చువల్లీ ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ అనేవి 2 times ఫ్రై చేయాలన్నమాట. సో ఇందాక కొన్ని పీసెస్ అయితే వేసాను కదా, సో ఆ పీసెస్ జస్ట్ ఒక 4 to 5 minutes మంచిగా హై ఫ్లేమ్ పైన ఫ్రై అయిన తర్వాత మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. సో ఆ ప్లేట్లోకి తీసుకున్న తర్వాత దాన్ని ఒక 5 to 6 minutes అలా పక్కకు పెట్టిన తర్వాత కొంచెం ఆ వేడి అనేది తగ్గుతుంది. సో తగ్గిన తర్వాత మళ్ళీ మనం సెకండ్ టైం ఫ్రై చేసుకోవాలి అన్నమాట. సో ఇక్కడ ఫస్ట్ కొన్ని పీసెస్ వేసాం కదా, సో అవి చల్లారేంత వరకు నెక్స్ట్ రౌండ్ మళ్ళీ ఫ్రెష్ పీసెస్ వేద్దాము. వేసిన తర్వాత సేమ్ మళ్ళీ దాన్ని సెకండ్ టైం చూస్తున్నారు కదా, ఇవి ఆల్రెడీ ఫ్రై చేసిన పీసెసే మళ్ళీ ఇంకొకసారి ఫ్రై చేస్తున్నాను అనమాట. సో ఇలా డబుల్ ఫ్రై చేయడం వల్ల మనకి యాక్చువల్ ఫ్రెంచ్ ఫ్రైస్ యొక్క
ఆ క్రిస్పీనెస్ అండ్ టేస్ట్ వస్తుంది అనమాట. సో ఇక్కడ సెకండ్ టైం ఫ్రై అవుతున్నప్పుడు కూడా సో ఆయిల్ అంతా కూడా మంచిగా నురగలు ఇలా పైకి వస్తూ ఉంటుంది. దాని తర్వాత మనం ఏం లేదు, మళ్ళీ ఇంకొక రౌండ్ సో కొన్ని వేసుకోవాలి. సో ఇందాక నేను సెకండ్ రౌండ్ కోసం పక్కన పెట్టినవి అనమాట ఇవి సెకండ్ టైం ఫ్రై చేస్తున్న పీసెస్. సో ఈ సెకండ్ టైం కూడా ఫ్రై అయిపోయాయి. ఫ్రై అయిన తర్వాత మనకి ఎలా తెలుస్తుంది అంటే సో లైట్గా ఇలా రెడ్డిష్ కలర్లో అవుతుంది అనమాట. సో గోల్డెన్ రెడ్డిష్ కలర్లో అవుతుంది. సో ప్లేట్లోకి షిఫ్ట్ చేసేసుకోండి డైరెక్ట్గా. అండ్ ఇక్కడ ఎలాంటి టిష్యూ పేపర్ వేయకండి, ఎందుకంటే ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ కాబట్టి అంత టిష్యూ అనేది వీటికి అటాచ్ అంటే అతికే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి డైరెక్ట్గా ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకోండి. ఫైనల్లీ వెరీ క్రిస్పీ అండ్ టేస్టీ ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే రెడీ అయిపోయి చూడండి. సో నేను జస్ట్ తగినంత అంటే మీకు ఎంత స్పైసీ కావాలో దానికి తగ్గట్టు కొంచెం కారం అండ్ సాల్ట్ యాడ్ చేసుకుంటే చాలా టేస్టీ, సేమ్ లైక్ రెస్టారెంట్ టేస్టీ వస్తుంది అనమాట. యాక్చువల్లీ మనం ఆయిల్లో మనం ఇవి ఫ్రై చేసే అప్పుడు కూడా సాల్ట్ యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను అంతా అయిపోయాక జస్ట్ స్ప్రింకిల్ చేశాను లైట్గా సాల్ట్ అండ్ కొంచెం కారం. సో దట్స్ ఆల్. ఇప్పుడు మనం మచెఫ్ దక్షుకి ఇచ్చి ఎలా ఉందో టేస్ట్ చేయమని చెప్తాము. సో లెట్స్ గో. దక్షు అక్కడ సే హాయ్ హాయ్ చెప్పు. హాయ్ సే హాయ్. రైట్ హ్యాండ్ హాయ్ సే హాయ్. ఇప్పుడు టేస్ట్ చేయి. అక్కడ చూపించు నాన్న, పాపకు చూపించు. ఎట్లుంది, బాగుందా? నైస్. క్లాప్స్ నేనా? ఓకే. యాక్చువల్లీ టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉన్నాయండి. చాలా క్రిస్పీగా సేమ్ లైక్ బయట తెచ్చుకునే ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే ఉన్నాయన్నమాట. మీరు కూడా మీ ఇంట్లో ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చాయనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ AM Creations. This is AM signing off for today's video. Bye bye.